హలో అందరికీ ఈరోజు నేను ఫిష్ తో 2 రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నానండి. ఒకటి వచ్చేసి ఫిష్ ఫ్రై అండి, అలాగే ఇంకొకటి మ్యాంగోస్ వేసి ఫిష్ గ్రేవీ అండి. చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం, వచ్చేసేయండి. చూడండి, ముందుగా అయితే ఉప్పు పసుపు వేసుకొని ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న ఫిష్ ని అయితే తీసుకోవాలండి. ఇలాగా ఫ్రెష్ గా కడిగేసి తీసుకోవాలండి. ఏ ఫిషెస్ అయినా పర్లేదండి, ఈ టైప్ లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కడిగేసుకున్న తర్వాత మనకు సాల్ట్ సరిపడినంత వేసేసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం కడిగేటప్పుడు వేసుకున్నాము, బట్ మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలి. అలాగే తాలింపులో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే వేయించిన ధనియాల పొడి ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలండి. అలాగే ఈ నాన్ వెజ్ కర్రీస్ లోకి నేనైతే ఎప్పుడు ఇలా అప్పటిదప్పుడు దంచి తీసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా, అది కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకోండి. చూడండి, కారము మనకు తినగలిగేంత వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే మనం ఇది సూప్ తో చేస్తామంటే చింతపండు టొమాటోస్ వేసి చేస్తాం కదా, కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే ఆ పులుపుకి సెట్ అవుతుంది అనమాట. అందుకనేసి అయితే కొద్దిగా ఎక్కువ కారమే తీసుకున్నాను. నార్మల్ గా చేసుకుంటే అంటే సొరకాయ వేసి అలా కూడా ప్రిపేర్ చేసుకుంటాము, అప్పుడైతే ఒక 1 స్పూన్ తీసుకుంటాం అనమాట. ఇలా మనం చింతపండు రసం వేసినప్పుడు కొద్దిగా ఎక్కువగానే కారం తీసుకోవాలి, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఈ మ్యారినేట్ చేసుకున్న వాటిని ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇవి 1/2 అవర్ మనం ఇలా బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత తీసేసుకొని, నార్మల్ కర్రీకి అయితేనేమో ఇలా ఆనియన్స్ అవి వేసి చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకుంటే మాత్రము కొద్దిగా వేసేటప్పుడు కార్న్ఫ్లోర్ ఒక్కటే యాడ్ చేసుకొని కొద్దిగా క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి కొంచెం యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా చూపిస్తానండి నేను. ముందుగా అయితే ఇలా ఒక 1/2 అవర్ మనం ఇలా మ్యారినేట్ చేసుకొని, మీరు బయట పెట్టుకున్నా పర్లేదండి, ఫ్రిడ్జ్ లో అనే కంపల్సరీ ఏం లేదు. ఇలా బాగా కలిపేసుకొని బయట ఒక 1/2 అవర్ పెట్టేసుకోవాలండి. మీ ఇష్టము, బయట పెట్టుకుంటే బయట పెట్టేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే మనము ఇలా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి, అలాగే మ్యాంగో ముక్కలు తీసుకోవాలి. స్పెషల్ గా ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా, అందుకని మ్యాంగోస్ అండి, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 టొమాటోస్ ని ఇలా ప్యూరీ చేసి అయితే తీసుకోండి. అలాగే కొద్దిగా పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదండి, అది అంటే వేయించండి అనమాట. అలాగే కొద్దిగా పోపుకి జీలకర్ర, ఆవాలు, అండ్ అలాగే కొద్దిగా ఒక స్పూను మెంతులు ఉంటాయి కదండి, జీలకర్ర మెంతుల పొడి. అలాగే తీసి పెట్టుకున్న చింతపండు రసం అండి. 1 kg ఫిష్ కి నిమ్మకాయ సైజ్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా రసం తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఫిషెస్ తీసుకోవాలి. వీటిని ఒక 2-3 పీసెస్ మీకు వేయించి చూపిస్తాను అనుకుంటున్నాను, అందుకనేసి అయితే ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక 3 పీసెస్ లేదంటే 4 పీసెస్ పక్కన పెట్టేసుకుందాము. ఇవి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఇవి కర్రీ ప్రిపేర్ చేసి అయితే చూపిస్తానండి. చూడండి, ముందుగా అయితే ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి కడాయి తీసుకోండి. ముందుగా దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోండి. అంటే మనం ఫిష్ ని బట్టి అండి, ఫిషెస్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే పెద్ద స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో మనము ముందుగా పోపు ఉన్నది కదండి, ఇదేంటి జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. తర్వాత అయితే పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోవాలండి. ఇలాగా పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోవాలి. అలాగే దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలండి. మనం మ్యాంగో ముక్కలు వేసుకొని చేసుకుంటున్నాం కదా, అంటే ఆంధ్ర స్టైల్ ఏం కాదు ఇది, నార్మల్ గా మ్యాంగో పీసెస్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ కోసం మ్యాంగో పీసెస్ వేసి చేసామనుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకని మీకు ఒకసారి చూపించాలని అయితే ఇలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇలాంటి నాన్ వెజ్ స్పెషల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీంట్లో ఇలా వేగుతుంది కదండి, ఇలా వేగుతున్నప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, కొద్దిగా దాంట్లో మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాము, కొద్దిగా దీంట్లో కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. అలాగే లాస్ట్లో దింపే ముందు కొద్దిగా వేసుకోవాలన్నమాట.
చూడండి ఇలా వేగుతున్నాయి కదా, దీంట్లోనే మనము పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాలు పచ్చివి మిక్సీ చేసుకొని ఇలా 1 స్పూన్ యాడ్ చేసేసుకోవాలండి. చూడండి ఇవి చక్కగా వేగుతున్నాయి కదా. ఒక 1 మినిట్ ఇలా కలిపేసి దీంట్లో మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇలా పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా ఒక 1 మినిట్ వేగనిద్దామండి. ఎందుకంటే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేగించుకోవాలన్నమాట. చూడండి ఆనియన్స్ వేగుతున్నాయండి. దీంట్లో కొద్దిగా మెంతుల పొడి అండి, జీలకర్ర మెంతుల పౌడర్, ఇది మెయిన్ అండి. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని దీంట్లో మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా కారం 2 స్పూన్స్ వేసాను కదండి. ఎందుకంటే దీంట్లో టమాటోలు మ్యాంగోస్ వేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో అయితే కొంచెం కారం స్పైసీగానే తింటారు కాబట్టి నేనైతే ఇలాగా ఇంకొక 1/2 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కారం వేగుతుంటే అంటే ఇవన్నీ వేగుతుంటే వచ్చే అరోమా ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. మీకు ఇంట్లో మెంతి కూర అవైలబిలిటీలో ఉంటే కొద్దిగా మెంతి కూర కూడా యాడ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసంని దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు, కొద్దిగా ఇవి మరుగుతున్నప్పుడు మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే గ్రేవీ కోసమని. ఇప్పుడైతే మనము దీంట్లో మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, మనం తీసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి సూప్ లో మరిగితే ఫిష్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీ ఇంట్లో మ్యాంగో అవైలబిలిటీలో ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి ఇలాగా వేసేసుకున్నాం కదా, దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా లిడ్ తో క్లోజ్ చేసేసేయండి. చూడండి ఇలా మరుగుతుంది కదా, దీంట్లో కొద్దిగా టమాటో ప్యూరీ ఉంది కదండి, ఒక 2 టమాటోస్, ఆ ప్యూరీ కూడా వేసేసుకోండి. చూడండి ఇలా ఒక 2 మినిట్స్ మరగనివ్వండి. తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుందాం దీంట్లో. ఆ లోపు మనము ఫిష్లు ఇలా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై కోసము, దీంట్లో కొద్దిగా శనగపిండి అలాగే కొద్దిగా రైస్ ఫ్లోర్ అండి, ఇది యాడ్ చేసేసుకోండి. మీ ఇంట్లో కార్న్ ఫ్లోర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదండి. ఇప్పుడైతే నేను కొద్దిగా చూడండి ఈ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే ఆయిల్లోకి కారం, మనం కలిపిన కారము ఉప్పు ఉంటుంది కదా, అవి ఆయిల్లోకి వెళ్లకుండా ఫిష్కే పడతాయి అనమాట. ఒక చిన్న స్పూన్ అంతా యాడ్ చేశాను. చూడండి వేసుకొని బాగా కలుపుకోండి. కలిపేసుకొని ఇంకా మనం ఆయిల్ వేడి చేసుకొని వేసేసేయడం అనమాట. చూడండి ఇలా పట్టేలాగా బాగా కలుపుకోండి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఫస్టే ఉప్పు కారం బాగా పట్టింది వీటికి. ఇప్పుడైతే ఇలా చేసుకుని అయితే పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు మరుగుతుంది, ఇది ఓపెన్ చేసేసుకొని దీంట్లో మనము ఫిష్ ఉన్నాయి కదండి, మ్యారినేట్ చేసుకున్న ఫిష్, వీటిని ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మనము వాటర్ యాడ్ చేద్దాం అన్నమాట. ఇలాగా ఫిష్ అస్సలు విరిగిపోదండి, ఈ ప్రాసెస్ లో చేయండి, అస్సలు విరిగిపోదు ఫిష్. ఈ మసాలా కూడా ఇందులో వేసేద్దామండి. చూడండి మసాలా అంతా కూడా ఇందులో వేసేసి దీన్ని ఒకసారి ఇలాగా అనేసుకోండి. చూడండి ఇలాగా మొత్తం కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం స్పూన్ తో కలిపినా కూడా ఏం కాదండి, ఇంకొద్ది సేపు అయిన తర్వాత కలపకూడదు. బట్ ఇప్పుడైతే కలిపేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే వేసాను. ఇవి చేపలు ఎందుకు వేసానంటే ఈ చింతపండు రసము ఇలా చిక్కగా ఉన్నప్పుడే చేపలకు పడుతుందండి. మనం కొన్ని వాటర్ వేస్తే ఇంకా ఫిష్ సూపర్ గా ఉడికిపోతుంది అనమాట. చూడండి మ్యాంగో పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోతాయి. మన కర్రీ అయిన తర్వాత రైస్ లోకి చాలా బాగుంటాయండి. చూడండి ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి అంతే. ఎందుకంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే 2 గ్లాసెస్ వేసుకోండి, నేనైతే 1 గ్లాస్ వేస్తున్నాను. ఇది కొద్దిగా ఉడికి ఆయిల్ పైనకి తేలే వరకు మనం ఉడికించాలన్నమాట. చూడండి ఇలా వాటర్ లా ఉంది కదా, ఇది గ్రేవీ టైప్ వచ్చేసి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు లేదు కదా, ఇంకొద్ది ఒక 5 మినిట్స్ ఇలా మనం ఉడికించామనుకోండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలన్నమాట.
అలాగే మీరు కలుపుకున్నారు కదండి, ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇది ఒకసారి టేస్ట్ చేసుకోండి. అంటే ఇలాగా టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ కానీ ఏదైనా తక్కువ ఉంది అనుకోండి, ఇంకా స్పైసీ కావాలన్నా సాల్ట్ వేసుకోవాలన్నా ఇప్పుడే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది బాయిల్ అయ్యేటప్పుడే దాంట్లో కలిసిపోతుంది అనమాట. అందుకని నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే కొద్దిగా యాడ్ చేసేసుకోండి. కారం కూడా వేసుకోవచ్చండి, ఇప్పుడే వేసుకుంటే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం కలపకూడదండి, ఇలా కలిపేసుకొని ఒకసారి ఇంకా మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకుందాము. ఆ లోపు మీకు ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూడండి, ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకొని ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, సేమ్ కర్రీలో ఎంతైతే వేసామో 2 స్పూన్స్ అన్నమాట, పెద్ద స్పూన్స్. ఇది పెద్ద స్పూన్ అంత ఉంటుందండి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇదే సరిపోతుందండి, ఎక్కువ డీప్ ఫ్రై ఏం లేదు కదా, అందుకనేసి ఇలా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వేడవుతుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే ఫిష్ వేసిన తర్వాత అండి మనము ఎప్పుడైనా క్యాప్ తో క్లోజ్ చేయొద్దండి. ఎందుకంటే ఫిష్ మెల్ట్ అయిపోతాయి, ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా కూడా మీరు సూప్ తో చేస్తుంటే మాత్రము ఇలా ఫిషెస్ వేసాక క్యాప్ తో క్లోజ్ చేయకండి. ఒకవేళ 1 మినిట్ పెట్టేసినా సరే మళ్ళీ ఓపెన్ చేసుకునే ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఫిష్ అందులో మెల్ట్ అయిపోతాయి, అంటే విరిగిపోతాయి అనమాట. ఇలా మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అస్సలు విరగవు. ఫిష్ ఎలా వేసామో అలాగే ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఇలా ఆయిల్ వేడైపోయిందండి. దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ పీసెస్, ఇలా దీంట్లో యాడ్ చేసేసుకోండి. చూడండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. ఎట్ ఏ టైమ్ ఫిష్ తో 2 స్పెషల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలైతే ఇవి చాలా బాగా తింటారండి. అందుకని నేను అందులో కారం ఎక్కువ వేసాను. ఇవైతే పిల్లలకి రైస్ తో కూడా కలిపేసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. మళ్ళీ ఆయిల్ ఉంటే మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు, అంటే నాన్ వెజ్ కర్రీస్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇవి ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ ఇలా వేగనివ్వండి. 1 మినిట్ కానీ హాఫ్ మినిట్ కానీ ఇలా సిమ్ లోనే పెట్టుకోవాలండి. స్టవ్ మాత్రము చూడండి ఇలా సిమ్ లోనే వేయించుకోవాలి. అలా అయితేనే లోపల బాగా వేగిపోతాయి అనమాట. చూడండి, ఇలా ఒక 1 మినిట్ అయితే వేగనిద్దాము. చూడండి, వీటిని 1 మినిట్ తర్వాత అయితే ఒకసారి తిరిగేసుకోవాలండి. ఇలాగా తిరిగేసుకోండి. నేను కారం కొద్దిగా తక్కువ వేసానండి, అందుకే ఇలా మీకు వైట్ కలర్ లో కనిపించవచ్చు. బట్ ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తింటారు ఇవి, అందుకని కారం తక్కువ వేసాను. మీరు కావాలంటే ఇంటికి రిలేటివ్స్ అలా ఎవరైనా వచ్చినప్పుడు కావాలంటే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్ గా రెడ్ గా కనిపిస్తాయి. బట్ మనం న్యాచురల్ గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటుందండి. కలర్ తో సంబంధం లేదు కదా. ఇలాగా మనం ఫ్రై చేసుకుంటే ఆ సాల్ట్ కారం మనం వేసింటే దానికి పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ లేకుండా పిల్లలకి ఇలా ఫిష్లు పెడితే చాలా ఎనర్జీ కూడా, చికెన్ మటన్ వాటికన్నా కూడా ఇలా ఫిష్ పెట్టుకుంటే చాలా హెల్దీ అండి. చూడండి, ఇలా తిరిగేసాం కదా, ఇలాగ వేగనిద్దామండి. చూడండి, ఒకసారి మధ్యలో ఫిష్ కర్రీని ఇలా అయితే అనుకుందాము. ఎందుకంటే పైన ఆయిల్ తేలుతుంది కొద్దిగా, అందుకని అంతా కలిసిపోయేలాగా సూప్ అంతా ఫిషెస్ కి పట్టేలాగా ఇలా ఒకసారి అయితే కలుపుకోండి. అంటే ఇలా స్పూన్ తో కలపకుండా ఇలా పట్టేసుకొని ఇలాగా తిప్పేసుకోండి. ఒకవేళ మీరు బౌల్ వేరే తీసుకున్నా కూడా ఇలా పట్టేసుకొని ఇలా కలిపేసుకోండి. స్పూన్ తో అయితే అస్సలు కలపొద్దండి, దాదాపు విరిగిపోవు. బట్ ఎందుకు అనేసి ఇలాగా కలిపేసుకోండి. చూడండి, ఫిష్లు బాగా వేగుతున్నాయి కదండి. మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకోండి. ఇలాగా ఒక 5 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతాయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఫిష్లో కర్రీ వండుకున్నా కూడా ఇలాగ ఫ్రై చేసుకొని రైస్ లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇలాగా సిమ్ లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, ఇలా లోపలంతా కూడా చూడండి, లోపలంతా కూడా చాలా బాగా ఉడికిపోతుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. మనం ఇలా చూసుకుంటూ వేయించుకోవాలండి. అంటే సిమ్ లో పెట్టేసి వేసేసి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇలాగా దగ్గర నుండి ఇలాగా వేయించేసుకోవాలన్నమాట. 15 మినిట్స్ లో మీకు ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోతాయి. కర్రీను ఇది రెడీ అయిపోతాయి.
ఇంత ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఓన్లీ ఫిష్లు ఏంటంటే బయట క్లీన్ చేసి ఇచ్చినా మళ్ళీ మనం ఒకసారి సాల్ట్ పసుపు అది వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రెష్ అయ్యాయి అనుకోండి, టేస్ట్ గురించి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. చూడండి ఇలాగా వేయించుకోండి కలుపుకుంటూ. చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. ఇలా కలుపుకుంటూ అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే వేయించుకోండి. అలాగే మీకు కలర్ఫుల్ గా కనిపించాలంటే ఇలా కరివేపాకు కడుక్కొని తీసుకొని దీంట్లో లాస్ట్ లో వేసేయండి. అలాగే ఒక 2 చిల్లీస్ ఉంటాయి కదండి, ఇలా కట్ చేసుకొని కూడా వేసుకోండి. అంటే గార్నిష్ కోసం అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఫిష్ గురించి ఏదైనా టిప్ తెలిసినా అండ్ ఫిష్ లో ఏదైనా వెరైటీ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియనివి నేర్చుకుంటే తప్పేం కాదు కదండి. ఎలాంటి టిప్స్ తెలిసినా కూడా నాకు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా మనకు తెలియని విషయాలు అయితే చాలా తెలుసుకుంటున్నాం కదండి. అలాగే ఒకరితో ఒక మంచి విషయాలు చేసుకోవడంలో తప్పేం లేదని అయితే నా అభిప్రాయము. అందుకని చూడండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసేసుకో. చూడండి ఇలా స్టవ్ ఆపేసేసుకొని దీన్ని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోండి. టిష్యూ ఉంటే టిష్యూ వేసుకొని తీసుకోండి. ఆయిల్ ఏమి ఉండదండి, మోస్ట్లీ అది అంతా దాంట్లోనే ఉండిపోతుంది, అంటే ఇమిడిపోతుంది అనమాట. చూడండి ఇలాగా తీసేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. చూడండి బాగా వేగకుండా అంటే మాడిపోకుండా అలాగా బాగుంటుంది. ఇలాగా అంతా కూడా ఈ పచ్చిమిర్చి ఇవి కూడా తీసేసుకోండి. ఇవి రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇలా వేగిన పచ్చిమిర్చి తినడం అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. చూడండి నేను పల్లి చట్నీ అలాంటివి చేసినా కూడా ఇలాగా వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చి రైస్లో పచ్చడి ఇవి వేసుకొని తింటానమాట. చాలా బాగుంటుందండి. రోటి పచ్చడిలో అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు. చూడండి ఇలా కరివేపాకు అంతా కూడా తీసేసుకోండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బట్ ఇంకా ఆయిల్ పైకి రాలేదన్నమాట. అందుకనేసి అయితే ఇంకొక 2 minutes వెయిట్ చేద్దామండి. ఈ సూప్ ఉంది కదండి, ఇది కూడా చాలా చిక్కగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇంకా కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఇలాగా ఉడికించుకోండి. చూడండి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది కదా రెడ్ కలర్లో. ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోవాలండి. అలాగే వేయించిన ధనియాల పొడి, మనం పచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మసాలాస్ ఎక్కువ ఉంటే కూడా తినలేము ఫిష్ కర్రీలో. అందుకని ఒక 1/2 స్పూన్ ఇలా వేసేసుకొని ఇలాగా మళ్ళీ ఒకసారి ఇలా గిన్నెతోనే కలిపేసుకొని ఒక్క 1/2 minute అండి ఇలా లిడ్తో క్లోజ్ చేసేయండి. చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోండి. చూడండి ఎలాగా రెడీ అయిపోయిందో. దీన్ని సర్వ్ చేసి చూపిస్తానండి. చూడండి ఇలా వేడి వేడి రైస్ పెట్టేసుకొని ఇలాగా తీసేసుకొని సూప్ కూడా చూడండి ఎంత చిక్కగా గ్రేవీ టైప్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు కూడా తీసుకొని చూపిస్తాను. చూడండి ఇలాగా వేసేసుకొని మనం ఫిష్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఈ పీస్ కూడా ఒకటి వేసేసుకోండి. ఆంధ్ర స్టైల్ అంటే డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి. బట్ మీరు ఈ స్టైల్లో ఒకసారి చేసుకొని తినండి. చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో అసలు. చూడండి ఇలాగా ఒక మ్యాంగో తీసుకోండి. ఫిష్ కంటే కూడా మ్యాంగో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చాలా వేడిగా ఉందండి. దాదాపు మా వారు ఏంటంటే పిల్లలు తింటుంటారు కదా, అందుకని ఇలా ముళ్ళులు లేని ఫిష్ తీసుకొస్తారనమాట. దీంట్లో మ్యాంగో కూడా పెట్టాను. మ్యాంగో కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా పెట్టేసుకొని ఒక ముద్ద తిన్నారనుకోండి అసలు నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే నేను చెప్పనవసరం లేదు. మీరే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. అలాగే ఫిష్ పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. చూడండి చాలా బాగా ఉడికిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.